చట్టంటికి స్వాగతం. మనము దత్త మందిరంలో ఉన్నాం. మన ఏదైతే బైపాస్ రోడ్ నుంచి లోపట్లకి రావాలా నిజామాబాద్లో. అయితే ఇక్కడ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈరోజు అమ్మవారి రూపం, సరస్వతి అమ్మవారి రూపం ఉంది. అయితే ఇక్కడ వ్యవస్థాపకులు ఉన్నారు, వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. అంటే విజయదశమి ఎందుకు జరుపుకుంటాం, ఇంకోటి బతుకమ్మ పండుగ, దాని ప్రత్యేకత ఏందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతావంతం లోకైకదీపాంకురం శ్రీమన్మదకటాక్షరూప బ్రహ్మేంద్రగంగాధరం స్వాం త్రైలోక్యం కుటుంబం సరస్వతం వందే కుటుంబం ప్రియం యటాదరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే సద్గురుం దత్తాత్రేయమహం భజే. ఆత్మబంధువులైనటువంటి హిందూ బంధువులకి హైందవ సనాతన హిందూ ధర్మం ప్రకారంగా మన యొక్క పండుగలు కానీ ఈ కార్యక్రమాలు కానీ వస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది ఇప్పటి నుండి వస్తున్నటువంటి విషయం కాదు, చాలా సంవత్సరాల నుండి వస్తున్నటువంటిది. ఈ యొక్క బతుకమ్మ అంటే ఇది సుమారుగా ఒక 800 సంవత్సరాల క్రితం అట్రాజు అనేటటువంటి రాజుగారు ఉండేవారు. వారు ఆ సమయంలో ఈ యొక్క సమాజాన్ని రక్షిస్తూ అందరినీ సుఖశాంతులతో తులదూగే విధంగా చూసుకుంటున్నటువంటి సమయంలో అప్పుడు ఈ ఎలుక పడ్డదని గత్తర వచ్చిందనేటటువంటి పద్ధతిలో చెప్పేటటువంటి వారు. ఆ సమయంలో వారు ఈ ఆడవాళ్ళందరూ కూడా బతకడం కష్టమవుతుందని చెప్పేసి గౌరమ్మను తయారు చేసి నీటిలో బిట్ట వేసినట్టయితే 9 రోజులు పూజ చేసి నీటిలో వేసినట్టయితే మనమందరం బతకడానికి